ఆశీర్వాదాలన్నీ నావే. క్షమాపణను కొలుచుట. ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకుని ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మును క్షమించినలాగున మీరును క్షమించుడి. కొలస్సీ 3:13. రక్షణలోని వివిధ అంశాలను వాటి ప్రాధాన్యత క్రమాన్ని బట్టి ఒక జాబితాగా వ్రాయడానికి చాలా ప్రయత్నాలు జరిగాయి. ఖచ్చితంగా ఇటువంటి జాబితాలో అగ్రస్థానాన్ని కలిగి ఉండేది మన పాపముల క్షమాపణ. ఈ మహోన్నత ఆశీర్వాదాన్ని సహా మన క్రైస్తవ జీవితయాత్ర ప్రారంభంలో ఎల్లప్పుడూ అర్థం చేసుకోలేకపోయాం. ప్రభువును తమ రక్షకునిగా అంగీకరించిన వారిలో కొందరు తాము చనిపోయే వరకు తమ పాపములన్నీ క్షమించబడ్డాయని విశ్వసించరు. ఈరోజు లేఖన భాగంలోని క్షమించుడి అని చెప్పిన ఉపదేశం తరచుగా క్షమించడం అనే దాని పట్ల మనం కలిగి ఉన్న దృక్పథం మీద ఆధారపడి ఉంటుంది. కొంతమంది అపరిపక్వ విశ్వాసులు వారి పాపముల క్షమాపణ ప్రతిసారి వారి పాపములను ఒప్పుకొనుట ద్వారా పొందుకుంటారని అనుకుంటారు. ఒకవేళ ఇది క్షమాపణ పట్ల బైబిల్ సంబంధమైన దృక్పథం అయి ఉంటే మన పాత జీవితంలో, ప్రస్తుత జీవితంలో మరియు మనం మర్చిపోయిన పాపములను జ్ఞాపకము తెచ్చుకొనుటకు చాలా సమయం కేటాయించి వాటిని త్రవ్వి తీసి వాటి క్షమాపణ కొరకు వేడుకోవాలి. చాలా విషయాలను మర్చిపోయే స్వభావాలతో పుట్టిన మన ప్రతి చిన్న పాపం గుర్తుపెట్టుకోవడం సాధ్యమయ్యే పనేనా? ఈ తర్కాన్ని ఇదే విధంగా కొనసాగిస్తూ పోతే ఇది మనకు బోధించే విషయం ఏంటంటే, మనం దేవుని ఎదుట ఒప్పుకొనని పాపం మనకు వ్యతిరేకంగా అలాగే నిలిచి ఉంటుంది. దీని అర్థం మనం క్షమించబడలేదు అని అర్థం. అలా మనం క్షమించబడలేదు అంటే మనం నశించిపోయేవారమని అర్థం. కొలస్సీ 2:13లో స్పష్టంగా చెప్పబడిన విషయం ఏంటంటే, మన అపరాధములన్నీ క్షమించబడ్డాయి. మన పరిపూర్ణ క్షమాపణకు సంబంధించిన నిర్దిష్టమైన వాంగ్మూలం ఇది. ఎందుకు దేవుడు క్షమిస్తాడు? మనం జ్ఞాపకం తెచ్చుకున్నట్టయితే పాపం వలన వచ్చే జీతము మరణం. మన స్థానంలో క్రీస్తు మరణించి మన శిక్షకు క్రయధనాన్ని చెల్లించాడు. తద్వారా ఆయనను విశ్వసించిన వారందరినీ దేవుడు క్షమించుటకు మార్గం ఏర్పాటు చేశాడు. ఏ వ్యక్తి అయినా క్రీస్తును తమ సొంత రక్షకునిగా విశ్వసిస్తే దేవుడు తన కృప ద్వారా వారి గత పాపములు, వర్తమాన మరియు భవిష్యత్తు పాపములన్నిటినీ క్షమిస్తాడు. క్రీస్తు ద్వారా దేవునిచే నా పాపములన్నీ క్షమించబడినప్పటికీ పూర్తి క్షమాపణ నేను పొందుకొన్నానని నాకు రుజువేంటి? బహుశా పాప క్షమాపణ పొందుకున్న మనం అనుభవించే ప్రభావవంతమైన ఫలితం దేవుని సమాధానమని ఆయన చెప్తున్నాడు. మన పాపములన్నీ క్షమించబడ్డాయన్న నిశ్చయిత మనకు లేకపోతే మన జీవితం భయాలకు నిలయంగా మారిపోతుంది. మరియు నా పాపములన్నీ నేను గుర్తు తెచ్చుకొని వాటిని దేవుడి దగ్గర ఒప్పుకొన్నానా అనే డౌట్ మనల్ని వెంటాడుతుంది. దేవుడు ఆయన క్షమించిన పాపములను గుర్తుపెట్టుకోవడానికి ఇష్టపడడు. కేవలం సాతాను మాత్రమే మనల్ని వలపన్ని మన పాత తప్పిదాలను మనకు జ్ఞాపకం చేసి ప్రత్యేక క్షమాపణ అడగమని మనల్ని ప్రేరేపిస్తుంటాడు. క్షమాపణ అనేది క్రీస్తులో మనం కలిగి ఉన్న విశ్వాసం మీదనే ఆధారపడి ఉంటుంది. యేసు నామములో దేవుడు నా పాపములను క్షమించాడు. తండ్రి, నా పాపములను క్షమించి వాటన్నిటినీ నాకు దూరపరిచినందుకు వందనాలు. క్రీస్తు నా పాపములన్నిటికీ ఒకేసారి చెల్లించిన త్యాగపూరిత క్రయధనాన్ని నేను అంగీకరిస్తున్నాను. స్థిర నిశ్చయంతో నిన్ను సేవించుటకు నన్ను స్వతంత్రునిగా చేసేందుకు నీవు అనుగ్రహించిన సమాధానకరమైన మనస్సును నేను అంగీకరిస్తున్నాను.